ప్రీవియస్ క్లాస్లో ఫ్యూచర్ యాక్షన్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వాటిని ప్రాక్టీస్ చేద్దాం. సో భవిష్యత్తులో జరిగే వాటికి రైట్ ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు, బట్ ఇదేంటి అంటే ప్రాక్టీస్ క్లాస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రై ఇంగ్లీష్. మై నేమ్ ఈజ్ అశోక్ బిట్రగుంట. సో ఫ్యూచర్ వర్క్స్, ఫ్యూచర్ అనగానే మనకి విల్ షెల్ గుర్తు రావాలి. సో ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్లో విల్ యూజ్ చేయొచ్చు, అంటే మాట్లాడేటప్పుడు విల్ ఒక్కటి యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ నేమ్స్ ఇవి బాగా బైహార్ట్ చేయండి. ఈ చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటారు. సో ఈ ఐ, వికి షెల్ యూజ్ చేయాలి, అలానే రిమైనింగ్ వాటికి విల్ యూజ్ చేయాలి. సో మనం స్పోకెన్ ఇంగ్లీష్లో అన్నిటికీ అంటే ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్కి విల్ యూజ్ చేయొచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి, స్పోకెన్ ఇంగ్లీష్లో విల్ యూజ్ చేయొచ్చు. లేదు మేము షెల్ యూజ్ చేస్తామంటే నో ప్రాబ్లం, ఎలాంటి అభ్యంతరం లేదు, యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే షెల్ కానీ విల్ కానీ ఐకి వీకి యూజ్ చేయొచ్చు, రిమైనింగ్ వాటికి మాత్రం విల్లే యూజ్ చేయాలి. సో కొన్ని చోట్ల యూకి, దేకి, హీ, షీ, ఇట్కి కూడా షెల్ యూజ్ చేస్తారు. బట్ అవి ఏంటి అనేది ఫర్దర్ క్లాసెస్లో ఖచ్చితంగా నేర్చుకుందాం. ఇప్పుడు ఇంతకంటే అవసరం లేదు. సో మీరు ఈ క్లాస్లో ఏంటి అంటే జస్ట్ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ ఎనీ సబ్జెక్టివ్ ప్రొనౌన్ యూ కెన్ యూజ్ విల్. ఓకే, విల్ ప్లస్ వర్బ్ వన్. ఫ్యూచర్ వచ్చింది అంటే విల్ రావాలి. ఓకే, ప్రతి టైంకి కీవర్డ్స్ ఉంటాయి, అంటే ప్రతి టెన్స్కి కూడా కొన్ని డిఫరెంట్ కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అలానే ఇక్కడ కొన్ని కీవర్డ్స్ నేను మీకు ఇస్తాను, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, సేమ్ రిపీట్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. టుమారో రేపు, నెక్స్ట్ వీక్ వచ్చే వారం, నెక్స్ట్ మంత్ వచ్చే నెల, నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం, సూన్ త్వరలో, లేటర్ తరువాత, ఇన్ ది ఫ్యూచర్ భవిష్యత్తులో, సమ్ డే ఒకరోజు, టునైట్ ఈ రాత్రి, దిస్ ఈవినింగ్ ఈ సాయంత్రం, ఇన్ ది మార్నింగ్ ఉదయం, బై టుమారో రేపు నాటికి రేపటికల్లా అనొచ్చు. ఓకే, బై నెక్స్ట్ వీక్ వచ్చే వారం కల్లా, ఇన్ ది ఫ్యూ మినిట్స్ కొన్ని నిమిషాల్లో, ఇన్ ఎ ఫ్యూ డేస్ కొన్ని రోజుల్లో, ఆఫ్టర్ సమ్ టైమ్ కొంతసేపటి తర్వాత, నెక్స్ట్ ఫ్రైడే వచ్చే శుక్రవారం, నెక్స్ట్ మంత్ వచ్చే సోమవారం, ఇన్ 2 days 2 రోజుల్లో, డే ఆఫ్టర్ టుమారో ఎల్లుండి. సో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, ఒకసారి రిపీట్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ఈ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇక్కడ ఖాళీ ప్రదేశం ఉంది కదా, ఈ డాష్ ఏరియాలో ఏమొస్తుంది అని మీరు ఆ సెంటెన్స్ చదివి దాన్ని ఫిల్ చేయండి. ఓకే, గ్యాప్ని ఫిల్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఐ డాష్ గో ది మార్కెట్ టుమారో. సో టుమారో వచ్చింది అంటే ఇది ఆల్రెడీ మన ఫ్యూచర్ కాబట్టి మనం ఈజీగా మాట్లాడుకుంటున్నాం. బట్ టుమారో వస్తే కీవర్డ్ టుమారో అంటే ఏంటి, ఫ్యూచర్ కదా. సో ఫ్యూచర్ అంటే ఇక్కడ ఏం రావాలి, విల్ రావాలి. ఐ విల్ గో టు ది మార్కెట్ టుమారో. ఎందుకు అంటే వర్బ్ వచ్చింది, వర్బ్ 1 ఉంది, వర్బ్ 1 కంటే ముందే ఉంటుంది, విల్ ఉండాలి. రైట్, ఇక్కడ నెక్స్ట్ ఐ విల్ అని ఉంది, ఇక్కడ ఏదో ఒక వర్బ్ రావాలి. ఓకే, ఐ విల్ డాష్ మై ఫ్రెండ్ నెక్స్ట్ మండే. ఇక్కడ ఎనీథింగ్ అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి రాయొచ్చు, బట్ ఇక్కడ నేనైతే మీట్ అని ఇచ్చాను, ఐ విల్ మీట్ మై ఫ్రెండ్ నెక్స్ట్ మండే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ఐ విల్ అని ఉంది, ఐ విల్ డాష్ ది ఈమెయిల్ నెక్స్ట్ మార్నింగ్. ఈమెయిల్ని ఏం చేస్తాం, జనరల్లీ సెండ్ చేస్తాం. ఓకే, ఐ విల్ సెండ్ ది ఈమెయిల్ నెక్స్ట్ మార్నింగ్. ఐ పక్కన డాష్ ఉండి అటెండెడ్ ఉంది, అటెండ్ ది మీటింగ్ నెక్స్ట్ ఫ్రైడే. ఇక్కడ ఏమొస్తుంది, ఆబ్వియస్లీ విల్. ఐ విల్ అటెండ్ ది మీటింగ్ నెక్స్ట్ ఫ్రైడే. నెక్స్ట్ ఐ విల్ బై ఎ న్యూ ఫోన్ డాష్ ఇయర్. అంటే ఏంటి, డాష్ ఇయర్. ఇక్కడ చూడండి, సింపుల్ థింగ్, ఇక్కడ డాష్ ఇయర్ అంటే ఫ్యూచర్ కదా, విల్ వచ్చింది అంటే ఫ్యూచర్. ఫ్యూచర్ వచ్చినప్పుడు ఇయర్ అని ఉంది కదా, అంటే ఏమొస్తుంది, నెక్స్ట్ ఇయర్ అనే వస్తుంది, ఆబ్వియస్లీ నెక్స్ట్ ఇయర్. ఓకే, ఐ విల్ డాష్ ది రిపోర్ట్ నెక్స్ట్ వీక్. ఇక్కడ చూడండి, ఐ విల్ డాష్ ది రిపోర్ట్ నెక్స్ట్ వీక్. ఏంటిది, ఇక్కడ రిపోర్ట్ అనగానే మనం ఏదో అంటే దానికి సంబంధించి ఎలా అయినా ఇవ్వచ్చు, బట్ ఇక్కడ నేను సబ్మిట్ అని ఇచ్చాను, సబ్మిట్. ఐ విల్ సబ్మిట్ ది రిపోర్ట్ నెక్స్ట్ వీక్. ఇక్కడ చూడండి, ఐ డాష్ రెన్యూ మై పాస్పోర్ట్ నెక్స్ట్ మంత్. ఇక్కడ ఆబ్వియస్లీ ఏమొస్తుంది, విల్ వస్తుంది. నెక్స్ట్ ఐ విల్ డాష్ మై క్లోత్స్ నెక్స్ట్ వీకెండ్.
ఇక్కడ చూడండి ఐ విల్ డాష్ మై క్లోత్స్ నెక్స్ట్ వీకెండ్ అంటే ఏమొస్తుంది వాష్ కానీ ఫోల్డ్ కానీ అంటే ఫోల్డ్ చేస్తాను వాష్ చేస్తాను అంటే సిచ్యువేషన్కి తగ్గట్టు వర్బ్స్ రాసుకోవచ్చు అంటే ఇదంతా అర్థం చేసుకొని వర్బ్ ఏముంటుంది అనేది మనం ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు వర్బ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐ డాష్ కంప్లీట్ ది అసైన్మెంట్ నెక్స్ట్ ఫ్రైడే. ఐ డాష్ అంటే ఇక్కడ ఏమొస్తుంది ఐ పక్కన కంప్లీట్ అనేది వర్బ్ ఉంది దాని పక్కన ఏం రావాలి విల్ రావాలి. ఓకే నెక్స్ట్ ఐ విల్ డాష్ ది పార్టీ నెక్స్ట్ ఫ్రైడే. అటెండ్ ఐ విల్ అటెండ్ ది పార్టీ నెక్స్ట్ ఫ్రైడే. నెక్స్ట్ ట్రాన్స్లేట్ టు ఇంగ్లీష్ రైట్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ నేను తెలుగు సెంటెన్సెస్ 10 ఇచ్చాను కదా వాటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి. నేను రేపు ఫోన్ చేస్తాను ఐ విల్ కాల్ యూ టుమారో. ఐ విల్ కాల్ యూ టుమారో. వచ్చే వారం నేను కొత్త ప్రాజెక్ట్ ప్రారంభిస్తాను. ఐ విల్ స్టార్ట్ ఏ న్యూ ప్రాజెక్ట్ నెక్స్ట్ వీక్. వచ్చే నెల నేను హైదరాబాద్కు వెళ్తాను. ఐ విల్ గో టు హైదరాబాద్ నెక్స్ట్ మంత్. నేను రేపు బిర్యానీ వంట చేస్తాను. ఐ విల్ కుక్ బిర్యానీ టుమారో. వచ్చే శనివారం నేను షాపింగ్కి వెళ్తాను. ఐ విల్ గో షాపింగ్ నెక్స్ట్ సాటర్డే. నేను రేపు కేక్ తయారు చేస్తాను. ఐ విల్ మేక్ ఏ కేక్ టుమారో. ఓకే వచ్చే నెల నేను నా లైసెన్స్ని రెన్యూ చేస్తాను. ఐ విల్ రెన్యూ మై లైసెన్స్ నెక్స్ట్ మంత్. నేను రేపు టికెట్లు బుక్ చేస్తాను. ఐ విల్ బుక్ ది టికెట్స్ టుమారో. వచ్చే వారం నుంచి నేను జాగింగ్ ప్రారంభిస్తాను. ఐ విల్ స్టార్ట్ జాగింగ్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్. రేపు ఉదయం నేను మొక్కలకు నీరు పోస్తాను. ఐ విల్ వాటర్ ది ప్లాంట్స్ టుమారో. నెక్స్ట్ ఇక్కడ చూడండి ట్రాన్స్లేట్ టు తెలుగు రైట్ ఇన్ తెలుగు. ఇక్కడ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఇచ్చాను 10 తెలుగులో మీరు ట్రాన్స్లేట్ చేయండి. ఐ విల్ టేక్ ఏ బ్రేక్ టుమారో ఆఫ్టర్నూన్. నేను రేపు మధ్యాహ్నం విరామం తీసుకుంటాను. నెక్స్ట్ ఐ విల్ క్లీన్ మై రూమ్ నెక్స్ట్ వీకెండ్. నేను వచ్చే వీకెండ్కి నా గదిని శుభ్రం చేస్తాను. ఐ విల్ గెట్ ఏ హెయిర్ కట్ నెక్స్ట్ వీక్. నేను వచ్చే వారం జుట్టు కత్తిరించుకుంటాను. ఐ విల్ బై గ్రాసరీస్ టుమారో. నేను రేపు కూరగాయలు కొంటాను. ఐ విల్ విజిట్ మై అంకుల్ నెక్స్ట్ వీకెండ్. నేను వచ్చే వీకెండ్కి మామగారిని ఇంటికి వెళ్తాను. ఐ విల్ లెర్న్ గిటార్ నెక్స్ట్ సమ్మర్. వచ్చే వేసవిలో నేను గిటార్ నేర్చుకుంటాను. ఐ విల్ ఫిక్స్ మై బైక్ టుమారో ఈవినింగ్. నేను రేపు సాయంత్రం నా బైక్ బాగు చేస్తాను. ఐ విల్ అప్లై ఫర్ ది జాబ్ నెక్స్ట్ వీక్. వచ్చే వారం నేను ఉద్యోగానికి అప్లై చేస్తాను. ఐ విల్ ఆర్గనైజ్ ఏ పార్టీ నెక్స్ట్ ఫ్రైడే. వచ్చే శుక్రవారం నేను పార్టీకి ఆర్గనైజ్ చేస్తాను. ఐ విల్ జాయిన్ ఏ డ్యాన్స్ క్లాస్ నెక్స్ట్ మంత్. వచ్చే నెల నేను డ్యాన్స్ క్లాస్లో చేరతాను. ఓకే నెక్స్ట్ చూస్ ది కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ చూడండి ఐ విల్ డాష్ ఏ లెటర్ నెక్స్ట్ వీక్. ఐ విల్ వచ్చింది అంటే ఇక్కడ ఏం రావాలి వర్బ్ 1 రావాలి. రైట్స్ అనేది వర్బ్ 1, రోట్ వర్బ్ 1, రైట్ వర్బ్ 1, రైటింగ్ వర్బ్ 1. రైట్స్ అనేది వర్బ్ 5, రోట్ అనేది వర్బ్ 2, రైట్ అనేది వర్బ్ 1, రైటింగ్ అనేది వర్బ్ 4. సో మన ఆన్సర్ ఏంటి సి రైట్. ఓకే నెక్స్ట్ ఐ విల్ డాష్ స్విమ్మింగ్ నెక్స్ట్ సమ్మర్. ఐ విల్ డాష్ స్విమ్మింగ్ నెక్స్ట్ సమ్మర్. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లెర్న్స్ లెర్నింగ్. సో మనకి వర్బ్ 1 ఏంటి లెర్న్. ఐ విల్ లెర్న్ స్విమ్మింగ్ నెక్స్ట్ సమ్మర్. బి ఆన్సర్. నెక్స్ట్ ఐ డాష్ ది ఫైల్ టుమారో. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో వర్బ్ 1 ఏంటి అప్లోడ్స్, అప్లోడింగ్, అప్లోడ్, విల్ అప్లోడ్. ఇందులో మనకి ఇక్కడ ఫ్యూచర్ అంటే టుమారో ఉంది అంటే మనం ఇక్కడ వర్బ్ 1 చూడాలి, విల్ ఉందా లేదా చూడాలి. అంటే సబ్జెక్ట్ పక్కన ఐ అనేది ఐగా ఉండొచ్చు, వి ఉండొచ్చు, యు ఉండొచ్చు, ఏదైనా ఎనీ సబ్జెక్ట్ ఉండొచ్చు. బట్ ఇక్కడ దాని పక్కన విల్ ఉందా లేదా చూడాలి. సో విల్ లేదు కాబట్టి మనం విల్ అప్లోడ్ తీసుకుంటున్నాం. అదే ఇక్కడ విల్ ఉంటే అప్లోడ్ తీసుకుంటాం. ఓకే విల్ ఉన్నట్టయితే ఇక్కడ సి తీసుకునేవాళ్ళం, విల్ లేదు కాబట్టి డి తీసుకుంటున్నాం. ఓకే ఐ విల్ అప్లోడ్ ది ఫైల్ టుమారో. ఓకే నెక్స్ట్ ఐ విల్ డాష్ టు ది డెంటిస్ట్ టుమారో. ఇక్కడ చూడండి గో ఉంది, వెంట్ ఉంది, గోస్ ఉంది, గోయింగ్ ఉంది. సో ఆల్రెడీ విల్ ఉంది కాబట్టి ఇక్కడ మనకేం రావాలి వర్బ్ 1 రావాలి. ఇందులో వర్బ్ 1 ఏంటి గో. ఐ విల్ గో టు ది డెంటిస్ట్ టుమారో. నెక్స్ట్ ఐ డాష్ మై రూమ్ నెక్స్ట్ సాటర్డే. ఇక్కడ సబ్జెక్ట్ పక్కన విల్ లేదు అంటే కంపల్సరీ ఇచ్చిన ఆప్షన్స్లో విల్ రావాలి. ఓకే విల్ డెకరేట్. ఓకే సో ఒకవేళ అన్ని విల్తో ఉండి ఈ వర్బ్స్ ఉన్నాయి అనుకో, అందులో వర్బ్ 1 ఏదో చూసుకోవాలి. ఓకే విల్ డెకరేట్ అనేది వర్బ్ 1. నెక్స్ట్ ఐ విల్ డాష్ టు ది బెంచ్ నెక్స్ట్ సాటర్డే.
ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంతే, విల్ ఉంది, మనకి ఇప్పుడు వర్బ్ 1 కావాలి. ఇందులో వర్బ్ 1 ఏంటి? గోయింగ్, గో, గోస్, వెంట్. గో. ఐ విల్ గో టు ది బీచ్ నెక్స్ట్ సాటర్డే. ఐ విల్ గో టు ది బీచ్ నెక్స్ట్ సాటర్డే. ఐ డాష్ అటెండ్ ది వెడ్డింగ్ నెక్స్ట్ సండే. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా విల్ లేదు. విల్ లేదు అంటే ఏంటి? విల్ యూజ్ చేయాలి. బట్ ఇక్కడ వర్బ్ ఉందా ఈ సెంటెన్స్లో అంటే ఉంది. సో ఇక్కడ ఏం పెట్టాలి? ఓన్లీ విల్ యాడ్ చేస్తే సరిపోతుంది. దీన్ని హెల్పింగ్ వర్బ్ అంటాం జనరల్లీ. ఓకే, సో ఐ విల్ అటెండ్ ది వెడ్డింగ్ నెక్స్ట్ సండే. నెక్స్ట్ చూడండి, ఐ విల్ డాష్ ఇన్ ది వెబినార్ నెక్స్ట్ థర్స్డే. ఇక్కడ ఏంటి? పార్టిసిపేట్, పార్టిసిపేటెడ్, పార్టిసిపేటింగ్, పార్టిసిపేట్. సో వర్బ్ 1 ఏంటి? విల్ ఉంది కాబట్టి వర్బ్ 1 ఏంటి? పార్టిసిపేట్. ఐ విల్ పార్టిసిపేట్ ఇన్ ది వెబినార్ నెక్స్ట్ థర్స్డే. నెక్స్ట్ వన్, ఐ పక్కన ఐ విల్ ఉంది. ఐ విల్ డాష్ మై కబోర్డ్ టుమారో. ఇక్కడ క్లీన్, క్లీన్డ్, క్లీనింగ్, క్లీన్స్. సో విల్ ఉంది కాబట్టి మనకేం రావాలి? ఇక్కడ వర్బ్ 1 రావాలి, క్లీన్. ఐ విల్ క్లీన్ మై కబోర్డ్ టుమారో. నెక్స్ట్, ఐ డాష్ ఎ గిఫ్ట్ ఫర్ మై ఫ్రెండ్ నెక్స్ట్ వీక్. ఇక్కడ ఐ పక్కన ఏం లేదు అంటే మనకి ఇక్కడ ఏం రావాలి? ఇక్కడ అబ్జర్వ్ చేయండి క్లియర్గా, విల్ బయింగ్, విల్ బై, బాట్. సో మనకి సబ్జెక్ట్ పక్కన కంపల్సరీ ఫ్యూచర్ కాబట్టి విల్ రావాలి. నెక్స్ట్ విల్ పక్కన ఏం రావాలి? వర్బ్ 1 రావాలి కదా. ఇప్పుడు విల్ బయింగ్ అనేది ఏంటి? బయింగ్ అనేది వర్బ్ 4. సో ఇక్కడ మనకేంటి? విల్ ఉంది, బై ఉంది. సో మన ఆన్సర్ ఈజ్ బి. ఐ విల్ బై ఎ గిఫ్ట్ ఫర్ మై ఫ్రెండ్ నెక్స్ట్ వీక్. సో చూసారు కదా, విల్ రాగానే సరిపోదు, విల్ పక్కన వర్బ్ 1 ఉండాలి. ఓకే, నెక్స్ట్, రీఅరేంజ్ ది వర్డ్స్ ఇంటూ ఏ కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ ఈ ఇచ్చిన సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మిస్టేక్స్ ఉన్నాయి. విల్, ఐ, ల్యాప్టాప్, నెక్స్ట్ మంత్, ఏ, బై ఇలా ఉన్నాయి కదా, వీటిని రీఅరేంజ్ చేయండి. ఇది అంటే కరెక్ట్ ఆర్డర్లో రాయండి. ఓకే, వీటన్నిటిని కరెక్ట్ ఆర్డర్లో రాయండి. మీరు ఒకసారి వీడియో పాస్ చేసి కరెక్ట్ ఆర్డర్లో అనుకోండి, తర్వాత నేను ఇచ్చే ఆన్సర్స్ కూడా చెక్ చేసుకోండి. ఐ విల్ బై ఏ ల్యాప్టాప్ నెక్స్ట్ మంత్. ఇక్కడ చూడండి, ఐ విల్ బై ఏ ల్యాప్టాప్ నెక్స్ట్ మంత్. ఇవి అరేంజ్ చేసేటప్పుడు ఎలా అరేంజ్ చేస్తాం? జనరల్లీ మనకి ఫస్ట్ థింగ్ ఒక సెంటెన్స్ ఫామ్ చేయడానికి సబ్జెక్ట్ ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు రావాలి. అంటే ఇక్కడ ఏంటి? ఐ అంటే నేను చేస్తున్నాను. నెక్స్ట్ విల్ అనేది రావాలి, దీన్ని హెల్పింగ్ వర్బ్ అంటాం. నెక్స్ట్ మెయిన్ వర్బ్ రావాలి. మెయిన్ వర్బ్ ఇక్కడ ఏంటి? వర్బ్ 1. ఇందులో ఫస్ట్ సెంటెన్స్లో మెయిన్ వర్బ్, ఇందులో వర్బ్ ఏంటి? బై, అంతే కదా. కొనడం ఇవన్నీ ఏంటి? నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల, ఏ అంటే ఒక, ల్యాప్టాప్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఐ అనేది సబ్జెక్ట్, విల్ అనేది హెల్పింగ్ వర్బ్. సో ఇక్కడ ఐ పక్కన ఐ అయిపోయింది, విల్ అయిపోయింది, నెక్స్ట్ వర్బ్ రావాలి. వర్బ్ ఏంటి ఇక్కడ? బై. నెక్స్ట్ ఈ ల్యాప్టాప్ నెక్స్ట్ మంత్, ఐ విల్ బై ఏ ల్యాప్టాప్ నెక్స్ట్ మంత్. ఓకే, అలా రీఅరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ నోట్స్ ప్రిపేర్, వీక్, విల్, నెక్స్ట్ ఐ ఉంది కదా, దీన్ని కూడా అంతే. ఐ విల్ ప్రిపేర్ నోట్స్ నెక్స్ట్ వీక్. థర్డ్ వన్, ఐ విల్ కాల్ యూ టుమారో. ఫోర్త్ వన్, ఐ విల్ అటెండ్ ది ఈవెంట్ నెక్స్ట్ సండే. ఫిఫ్త్ వన్, ఐ విల్ ప్లాంట్ సమ్ ట్రీస్ నెక్స్ట్ సండే. సిక్స్త్ వన్, ఐ విల్ విజిట్ ది టెంపుల్ నెక్స్ట్ మండే. సెవెంత్ వన్, ఐ విల్ రిజిస్టర్ ఫర్ ది ఎగ్జామ్ నెక్స్ట్ వీక్. ఎయిత్ వన్, ఐ విల్ ఇన్స్టాల్ ది సాఫ్ట్వేర్ టుమారో. నైన్త్ వన్, ఐ విల్ గో హైకింగ్ నెక్స్ట్ సండే. ఐ విల్ సబ్మిట్ మై ఫామ్ నెక్స్ట్ మండే. ఓకే, చూసారు కదా, ఇలా రీఅరేంజ్ అంటే ఫస్ట్ ఎప్పుడు కూడా సబ్జెక్టు, నెక్స్ట్ విల్, నెక్స్ట్ మెయిన్ వర్బ్, దాని తర్వాత ఆబ్జెక్ట్, దాని తర్వాత కీవర్డ్. ఓకే, సో నెక్స్ట్ ఫ్యూచర్ వర్క్స్ ఎగ్జాంపుల్స్. ఫ్యూచర్ వర్క్స్ ఎగ్జాంపుల్స్ అనమాట. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఇవి రిపీట్ చేయండి. ఓకే, ఒక 2-3 టైమ్స్ రిపీట్ చేయండి. ఐ విల్ విజిట్ మై సిస్టర్ టుమారో. నేను రేపు నా చెల్లిని కలుస్తాను. యూ విల్ లవ్ దిస్ మూవీ. నీవు ఈ సినిమాని ఇష్టపడతావు. హీ విల్ స్టార్ట్ ఏ న్యూ జాబ్ నెక్స్ట్ వీక్. అతను వచ్చే వారం కొత్త ఉద్యోగం ప్రారంభిస్తాడు. షీ విల్ కుక్ డిన్నర్ టు నైట్. ఆమె ఈ రాత్రి భోజనం వండుతుంది. ఇట్ విల్ రైన్ ఇన్ ది ఈవినింగ్. అది సాయంత్రం పడుతుంది, అంటే వాన పడుతుంది అని మీనింగ్. ఓకే, వీ విల్ ట్రావెల్ టు గోవా నెక్స్ట్ మంత్. మేము వచ్చే నెల గోవాకి ప్రయాణిస్తాం. దే విల్ అరైవ్ బై 10 AM. వారు ఉదయం 10 కల్లా వస్తారు. నెక్స్ట్, రాజు విల్ కాల్ యూ లేటర్. రాజు నీకు తర్వాత కాల్ చేస్తాడు. రమ్య విల్ అటెండ్ ది మీటింగ్. రమ్య సమావేశానికి హాజరవుతుంది. ది స్టూడెంట్ విల్ రైట్ ఎగ్జామ్ నెక్స్ట్ ఫ్రైడే. విద్యార్థులు వచ్చే శుక్రవారం పరీక్ష రాస్తారు. మై ఫాదర్ విల్ రిటైర్ నెక్స్ట్ ఇయర్. మా నాన్నగారు వచ్చే సంవత్సరం రిటైర్ అవుతారు. మై మదర్ విల్ బేక్ ఏ కేక్ ఫర్ ది పార్టీ. మా అమ్మ పార్టీ కేక్ వండుతుంది అని.
ద టీచర్ విల్ ఎక్స్ప్లెయిన్ ద టాపిక్ టుమారో. టీచర్ రేపు టాపిక్ వివరించుతుంది. ద బస్ విల్ లీవ్ ఎట్ 6 PM. బస్ సాయంత్రం 6 గంటలకు బయలుదేరుతుంది. ఇక్కడ చూడండి ఎట్టొచ్చింది కదా, ఎట్టొచ్చింది అంటే ఎగ్జాక్ట్ 6 గంటలకి అని. అదే బై వస్తే 6 గంటలకల్లా అని. ఓకే. ఐ విల్ క్లీన్ మై రూమ్ దిస్ ఈవినింగ్. నేను ఈ సాయంత్రం నా గదిని శుభ్రం చేస్తాను. యూ విల్ గెట్ ద రిజల్ట్స్ సూన్. నువ్వు త్వరలో ఫలితాలు పొందుతావు. సూన్ అంటే ఏంటి? త్వరగా, త్వరలో, ఇలా సిచ్యువేషన్ బట్టి మీనింగ్ కొంచెం చేంజ్ అయ్యింది. హీ విల్ ఫిక్స్ ది కార్ టుడే. అతను ఈరోజు కారు సరిచేస్తాడు. షీ విల్ జాయిన్ ది యోగా క్లాస్ నెక్స్ట్ వీక్. ఆమె వచ్చే వారం యోగా క్లాస్కి చేరుతుంది. ఇట్ విల్ బీ కోల్డ్ ఇన్ డిసెంబర్. డిసెంబర్లో చలిగా ఉంటుంది. వీ విల్ గో ఫర్ ఎ వాక్ ఆఫ్టర్ డిన్నర్. మేము భోజనం తర్వాత నడకకి వెళ్తాము. దే విల్ షిఫ్ట్ టు ఏ న్యూ హౌస్. వారు కొత్త ఇంటికి మారతారు. రాహుల్ విల్ టేక్ ది టెస్ట్ టుమారో. రాహుల్ రేపు పరీక్ష రాస్తాడు. స్నేహ విల్ పెయింట్ ది వాల్ ఆన్ సండే. స్నేహ ఆదివారం గోడను పెయింట్ చేస్తుంది. ద డాగ్ విల్ బార్క్ ఇఫ్ యూ ఎంటర్. నీవు లోపలికి వస్తే కుక్క మరుగుతుంది. ఐ విల్ బై ఏ గిఫ్ట్ ఫర్ హర్. నేను ఆమెకు గిఫ్ట్ కొంటాను. యూ విల్ విన్ ది కాంపిటీషన్. నీవు పోటీలో గెలుస్తావు. హీ విల్ కంప్లీట్ ది ప్రాజెక్ట్ ఆన్ టైమ్. అతను ప్రాజెక్ట్ను సమయానికి పూర్తి చేస్తాడు. షీ విల్ విజిట్ హర్ ఆంట్ నెక్స్ట్ వీకెండ్. ఆమె వచ్చే వారం తన అత్తను కలుస్తుంది. ఇట్ విల్ టేక్ ఓన్లీ 5 minutes. దీనికి 5 నిమిషాలు పడుతుంది. వీ విల్ హెల్ప్ యూ మూవ్ యువర్ థింగ్స్. మేము నీకు సహాయం చేస్తాము. దే విల్ ఎంజాయ్ ద పార్టీ. వారు పార్టీని ఆస్వాదిస్తారు. ద మేనేజర్ విల్ అప్రూవ్ ద రిక్వెస్ట్. మేనేజర్ అభ్యర్థనను ఆమోదిస్తాడు. ద ట్రైన్ విల్ అరైవ్ లేట్. ట్రైన్ ఆలస్యంగా వస్తుంది. ఐ విల్ సెండ్ యూ ద లింక్. నేను నీకు లింక్ పంపుతాను. యూ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్ టుమారో. నీవు ఇది రేపు బాగా అర్థం చేసుకుంటావు. యూ విల్ అపాలజైజ్ ఫర్ ది మిస్టేక్. అతను తన తప్పుకు క్షమాపణ చెప్పాడు అని పడింది, ఇక్కడ చెప్తాడు. షీ విల్ సింగ్ ఎట్ ది ఈవెంట్. ఆమె ఈవెంట్లో పాడుతుంది. ఇట్ విల్ బ్రేక్ ఇఫ్ యూ డ్రాప్ ఇట్. నీవు వదిలేస్తే అది విరుగుతుంది. వీ విల్ స్టార్ట్ ది మీటింగ్ ఎట్ 9. మేము సమావేశాన్ని 9 గంటలకు ప్రారంభిస్తాము. దే విల్ లాంచ్ ద యాప్ నెక్స్ట్ వీక్. వారు వచ్చే వారం యాప్ విడుదల చేస్తారు. మై బ్రదర్ విల్ విజిట్ మీ దిస్ వీకెండ్. నా సోదరుడు ఈ వీకెండ్లో నన్ను కలుస్తాడు. మై సిస్టర్ విల్ స్టడీ అబ్రాడ్. నా సోదరు విదేశాల్లో చదువుతుంది. ద కంపెనీ విల్ హైర్ న్యూ స్టాఫ్. ఆ కంపెనీ కొత్త సిబ్బందిని నియమిస్తుంది. ద బేబీ విల్ స్లీప్ ఆఫ్టర్ డ్రింకింగ్ మిల్క్. బిడ్డ పాలు తాగిన తర్వాత నిద్రపోతుంది. ఐ విల్ బ్రింగ్ సమ్ స్నాక్స్. నేను కొంత స్నాక్స్ తీసుకొని వస్తాను. యూ విల్ హియర్ గుడ్ న్యూస్. నీవు మంచి వార్త వింటావు. హీ విల్ ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్. అతను అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాడు. షీ విల్ డ్యాన్స్ ఎట్ ది వెడ్డింగ్. ఆమె పెళ్లిలో నాట్యం చేస్తుంది. ఇట్ విల్ మెల్ట్ ఇన్ ది సన్. నీవు బయట ఉంచితే అది కరిగిపోతుంది. వీ విల్ మీట్ అగైన్ సూన్. మేము మళ్ళీ త్వరలో కలుస్తాం. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇలా మీరు కూడా ఎక్కువ సెంటెన్సెస్, ఎక్కువ వర్బ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్, బై బై.